కానీ ఎట్లున్నది కాంగ్రెస్ పరిపాలన అంటే మొదలు ఎక్కడికక్కడ పనులు అస్తవ్యస్తంగా ఆగిపోయినాయి. ఆ మేడ్చల్ కాడనే 45 నిమిషాలు ఇరుక్కపోయినాం. అటెనక కొట్టుకుంటా ముంగటికి వస్తుంటే డిచ్పల్లి కాడ, ఇది నేను చెప్తే కూడా మీరు నమ్మరు, రేపు పేపర్లో చూస్తారు. రోడ్డుకు అడ్డం కూస్తున్నారు, అందరు ఆడపిల్లలు చేతుల పిల్లగాళ్ళని ఎత్తుకున్నారు, రోడ్డుకు అడ్డం ధర్నా చేస్తున్నారు. నేను పరిశాన్ అయితే ఎవరికి ఆడపిల్లలకి ఏం కష్టం వచ్చింది, అలా చిన్న పిల్లగాళ్ళని ఎత్తుకొని ఎందుకు కూస్తున్నారని నేను దిగిపోతి. పోలీసు వాళ్ళేమో అటుకోసారి అవతలకి వెళ్ళి అంటారు. ఇది వేరే ఆ రోడ్ అవతల దిక్కించి లేదని మాట్లాడతా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయినా. వాళ్ళు ఎవరో ఎరికేనా ఆడపిల్లలు, వాళ్ళు పోలీసు వాళ్ళ భార్యలు. ధర్నా చేస్తున్నది డిచ్పల్లి బెటాలియన్ కి సంబంధించిన పోలీసు వాళ్ళ భార్యలు, పిల్లలందరూ రోడ్డు మీద అర్ధగంట పాటు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు లొల్లి పెడుతున్నారు, అన్నా మేము కూడా పోలీస్ కుటుంబాలే, మమ్మల్ని ఎట్లా గుంజుకపోతున్నారు చూడిగో, మా షేక్ దెబ్బ తాకింది, మా కాలుకు దెబ్బ తాకింది, గుంజుకపోతే మాకు రక్తం కారుతున్నదని చెప్పి ఆఖరికి కాంగ్రెస్ పాలనలో పోలీసు వాళ్ళ భార్యలు, పోలీసు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డుకెక్కి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ చేతుల్ని దెబ్బలు తినే పరిస్థితి వచ్చింది. ఇంత గొప్పగా కాంగ్రెస్ పాలన నడుస్తున్నది. ఇక మా జోగు రామన్న ఇంత గట్టిగా మాట్లాడంగా నేను నా జీవితంలో చూడలే, మొదటిసారి. ఓ దిక్కేమో ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇంకో దిక్కేమో 420 గాడు అన్నాడు, బట్టెబాజ్ గాడు అన్నాడు, బద్మాష్ గాడు అన్నాడు. అనాల్సిన అని మీదికి వెళ్ళామో ముఖ్యమంత్రి గారని మధ్యలో ఒకసారి అన్నాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు రామన్న ఫోన్ చేసిండు నాకు. ఏమన్నాడు, అన్నా మరి రైతులేమో పెద్ద ఎత్తున వస్తున్నారు, కానీ నీకోసం పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారట అన్నాడు. నా కోసం పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారని నేనేం చేసినా అన్న. ఏం లేదు, మొన్న ఉట్నూరులా నీ మీద కేసు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నీకేదో మరి కాగితం ఇస్తారో నేను జైలుకి వేసుకపోతారో అన్నాడు. నేనేం చెప్పినా అంటే రామన్నకు, ఏం పర్వాలేదన్నా, ఇబ్బంది ఏం లేదు, కానీ ఒకటి మాత్రం పక్కా, జైలుకు పోవడానికి రెడీ, కావాలంటే సంవత్సరమైనా 2 ఏళ్ళైనా జైల్లో ఉండడానికి కూడా ప్రజల కోసం రైతుల కోసం రెడీ. దానిలో భయపడేది లేదు, ఎవ్వనయ్యకు భయపడేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఏంటిది, తప్పకుండా ప్రజలు మరలబడి కాంగ్రెస్ వాళ్ళను ఊర్లో ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, యాద పెట్టుకోని చెప్పిన. అవో గట్లనే పడుతుంది అన్నాడు. గట్లనే పడుతుంది అంటే మరి ఎట్లా అనాలి?